మెదక్ జిల్లా కొల్చారం మండలంలో యువ కాంగ్రెస్ నాయకుడు జిల్లా ఎస్సీ సెల్ ప్రధాన కార్యదర్శి మరెల్లి అనిల్ దారుణ హత్యకు గురయ్యారు. సోమవారం అనిల్ గాంధీ భవన్ లో నిర్వహించిన మీటింగ్ కు హాజరై తిరుగు ప్రయాణంలో స్వగ్రామమైన పైతరకు బయలుదేరగా వరిగుంతం విద్యుత్ ఉపకేంద్రం వద్ద తాను ప్రయాణిస్తున్న కారును వెంబడించిన దుండగులు కారును ఆపి అతడిపై కాల్పులు జరిపారు. దాంతో కారును నడిపిస్తున్న అనిల్ రోడ్డు ప్రక్కన ఉన్న కాల్వర్టును ఢీకొట్టి కారు పొలంలోకి దూసుకెళ్లింది. స్థానికుల సమాచారంతో కుటుంబ సభ్యులు మెదక్ ఏరియా ఆసుపత్రికి తరలించగా ఆసుపత్రిలో పరిశీలించిన డాక్టర్లు మృతి చెందినట్లు తెలిపారు. శరీరంపై బుల్లెట్ల గాయాలు ఉన్నాయని తెలపడంతో కొల్చారం ఎస్ఐ మహమ్మద్ గౌస్, మెదక్ రూరల్ సిఐ రాజశేఖర్, సిబ్బంది, మెదక్ జిల్లా పార్టీ అధ్యక్షులు ఆంజనేయులు గౌడ్, నర్సాపూర్ ఇన్ఛార్జ్ ఆవిడ రాజిరెడ్డి, నాయకులు సోమన్న గారి రవీందర్ రెడ్డి సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించగా 4 బుల్లెట్లను పోలీసులు గుర్తించారు. దీంతో పక్కా ప్రణాళిక ప్రకారమే అనిల్ ను హత్య చేసి ఉంటారని, అనిల్ హత్యకు భూ తగాదాలు, సెటిల్మెంట్లే కారణమా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని ఎస్పీ శ్రీనివాసరావు తెలిపారు.